హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కాకరకాయ వెల్లుల్లి కారం. కాకరకాయలు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు తయారు విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఎండుమిరపకాయలు కూడా 5-6 రకాలు వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఏం కాకరకాయ తినాలని ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ. 1 స్పూన్ జీలకర్ర, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేరాక ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఫస్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, శనగపప్పు, ఎండుమిర్చి అవన్నీ వేసుకోవాలి మిక్సీ గిన్నె. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. 1/2 స్పూను సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. మీ స్పైస్ తగ్గట్టు మీ కారం ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసినాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి మళ్ళీ వేసుకోవాలి ఇందులో కూడా. ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కడాయి వేడాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో 1 స్పూను జీలకర్ర, అలాగే ఇందులో మరి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి.
రెండు బాగా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ వక్కలను కూడా వేసుకోవాలి. ఈ కాకరకాయ వక్కలు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. మరొకసారి కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసి ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మిక్సీ పెట్టేటప్పుడు 1/2 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని మొత్తం మిక్స్ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా ఫ్రై అయ్యాక ఈ ముందుగా పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం మీదకి వచ్చేసింది కదా. కాకరకాయ మొత్తం టోటల్ ఉడికింది అన్నట్టు. ఫ్లేవర్ మసాలా కూడా మంచిగా పెట్టినట్టు. అంతే, స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే అయిపోతుంది కాకరకాయ వెల్లుల్లి కారం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.